పోల్చి ఇప్పుడు చూసి క్రైమ్ రేట్ తగ్గింది అని ఈ ప్రభుత్వం వీళ్ళు చెప్తున్నారు. కానీ మిగతా రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, నేషనల్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ లో క్రైమ్ రేట్ పెరిగిందా తగ్గిందా అనేది ఒకసారి గమనించి చూడాలి. అసలు క్రైమ్ రేటే లేదంటారు, అసలు క్రైమ్ జరగని రోజే లేదు ఆంధ్రప్రదేశ్ లో ఈ 2 సంవత్సరాల్లో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో క్రైమ్ జరగని రోజు ఏమన్నా ఉందా? ఒక్కరోజు చూపించగలరా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి క్రైము జరగలేదు, ఏ క్రైము రిజిస్టర్ కాలేదని? ఎన్ని ఆడబిడ్డల మాన ప్రాణాలు పూటకు గంట గంటకి పూటకు ఒక చోట, రోజుకు ఒక చోట ఎంత మంది మాన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అసలు 6 ఏళ్ల పసిపాప దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు ఎంత మంది ఆడపిల్లల మీద దాష్టికాలు జరిగాయి, ఎన్ని కేసులు కట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎన్ని దాడులు జరిగాయి, ఎన్ని అవమానాలు జరిగాయి. వీటన్నిటి మీద అంటే మనం ఒకటండి, మనం క్రైమ్ ఎఫ్ఐఆర్ కట్టకపోతే క్రైమ్ జరగలేదు, క్రైమ్ రేట్ తగ్గిపోయింది అంటే ఎట్లా? దాడులు జరిగిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టు. నిన్న కాక మొన్న అంబటి రాంబాబు గారి ఇష్యూలో చూద్దాం. అంబటి రాంబాబు గారి ఇష్యూలో అంబటి రాంబాబు గారి మీద ఎఫ్ఐఆర్ కట్టారు, ఓకే. ఇళ్లు తగలబట్టిన వాళ్ళ మీద ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ కట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఆ అంబటి రాంబాబు గారి మీద దాడికి వచ్చిన మహిళ మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు, ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు. బూతులు తిట్టడం మీద, జోగి రమేష్ ఇంటిని తగలబెట్టిన వాళ్ళ మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు. నడి రోడ్డు మీద హత్యలు చేసి, దాడులు చేసి, ఇళ్లు తగలబెట్టి, పొలాలు తగలబెట్టిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టలేదు. ఇంకా ఎఫ్ఐఆర్లు కట్టకపోతే క్రైమ్ రేట్ ఎక్కడ కనపడుతుంది మీకు? క్రైమ్ జరగనట్టేనా? క్రైమ్ జరగనట్టే. మీరు చెప్పే మాటలు ఎట్లా ఉంటాయంటే, ఈ ప్రభుత్వం చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, కప్పిపుచ్చేసి ఏం జరగలేదని చెప్పేసి, దొంగల్ని దాచిపెట్టేసి, నేరస్తుల్ని దాచిపెట్టేసి, ఏం జరగలేదు అంటే మళ్ళీ వాళ్ళు నేరాలు చేయకుండా ఉంటారా, నేరాలు జరగట్లేదంటారా? క్లియర్ కట్ గా ఈ ప్రభుత్వం శుద్ధ అబద్ధాలు ఆడుతుంది. ఇది వాస్తవం. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. ఎవరిని కొమ్ము కాసే పరిస్థితుల్లో లేదు. రెడ్ బుక్ సాకు పేరుతోటి అసలు కొన్ని దాడులకి, కొన్ని దౌర్జన్యాలకి ప్రభుత్వమే పురిగొల్పుతుంది. ప్రభుత్వమే పురిగొల్పి దాడులు చేపిస్తూ, కేసులు కట్టకుండా, ఎఫ్ఐఆర్లు చేయకుండా, ఎవరిని అరెస్టులు చేయకుండా క్రైమ్ రేట్ తగ్గింది.